హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. లాస్ట్ వీక్ నిఫ్టీలో మనకి మార్కెట్స్ లో నెగిటివ్ సెంటిమెంట్ విట్నెస్ చేస్తాం. నిఫ్టీ ఆల్మోస్ట్ 0.4% నెగిటివ్ గా క్లోజ్ అయింది. ఈవెన్ దో మార్కెట్స్ నెగిటివ్ గా క్లోజ్ అయినప్పటికీ మనకి వీక్లీ టైం ఫ్రేమ్ లో లోవర్ లెవెల్ నుంచి ఒక బిగ్ ఫార్మ్ ఇన్ నథింగ్ బట్ లోవర్ లెవెల్ నుంచి కొంత బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. సో టెక్నికలీ మనకి ఫార్మ్ అయింది హ్యామర్ క్యాండిల్ కలర్ ఎలా ఉన్నప్పటికీ అదొక బుల్లిష్ సెంటిమెంట్ ని ఇండికేట్ చేస్తుంది. ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ విట్నెస్ చేస్తాం. ఈవెన్ సెన్సెక్స్ కూడా అప్రాక్సిమేట్లీ 0.5% వరకు ఫాల్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ 0.5% వరకు పాజిటివ్ గా క్లోజ్ అయింది. అప్రాక్సిమేట్లీ మనకున్న మేజర్ 16 సెక్టార్స్ లో 12 సెక్టార్స్ రెడ్ లోనే క్లోజ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేసిన మేజర్ రీజన్ చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ 6% వరకు ఇంక్రీజ్ అయింది. సో దిస్ ఇస్ ద ప్రైమరీ రీజన్ మన మార్కెట్స్ కన్సిస్టెంట్ గా ఫాలో అవుతూ వచ్చినాయి. బట్ లాస్ట్ వీక్ లో థర్స్డే అండ్ ఫ్రైడే ఈ 2 days ఈవెన్ దో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హైయర్ లెవెల్ దగ్గర ఉన్నప్పటికీ మార్కెట్స్ లో కొంత రికవరీ విట్నెస్ చేసాం. దానికి మేజర్ రీజన్ యుఎస్ కి సంబంధించిన బాండ్ డీల్స్. సో బాండ్ డీల్స్ ప్రైసెస్ ఫాలో అవడం వల్ల ఈక్విటీ మార్కెట్స్ కొంచెం అట్రాక్ట్ అవుతాయి. సో అందుకని మార్కెట్స్ లో ఒక టెంపరీ రికవరీ ర్యాలీ వచ్చింది. సో దీస్ ఆర్ ది మేజర్ 2 reasons అండి లాస్ట్ వీక్ మార్కెట్ ఒక డైరెక్షన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసినవి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేసే ముందు నెక్స్ట్ వీక్ లో మనం ఫోకస్ చేయాల్సిన మేజర్ ఈవెంట్స్ అండ్ న్యూస్ గురించి డిస్కస్ చేసి తర్వాత రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వీక్ మనం ట్రేడ్ చేసే ముందు ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది యుఎస్ అండ్ ఇరాన్ కి సంబంధించిన ఇష్యూ అండి. ఇది మనకి లాస్ట్ 6 months నుంచి కామన్ అయిపోయింది. బట్ ఒకసారి ఓవరాల్ అప్డేట్స్ చూసుకుంటే ఈ రెండు కంట్రీస్ మధ్య వార్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 6 months కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు మల్టిపుల్ నెగోషియేషన్స్ జరిగినప్పటికీ మల్టిపుల్ టైమ్స్ టాక్స్ ఇనిషియేట్ చేసినప్పటికీ స్టిల్ ఈ రోజుకి ఒక ప్రాపర్ కంక్లూజన్ కి రాలేకపోయారు. సో లాస్ట్ వీక్ మండే యుఎస్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ సీజ్ ఫైర్ ని కంప్లీట్ గా క్లోజ్ చేశారు. బట్ అప్పటి నుంచి మేజర్ అటాక్స్ జరిగినప్పటికీ ఆ అనౌన్స్మెంట్ తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ ఇంక్రీజ్ అవడం మొదలయ్యాయి. సో లాస్ట్ వీక్ లోనే మనకి ఓవరాల్ గా బ్రెంట్ ఆయిల్, నేను ప్రతిసారి క్రూడ్ ఆయిల్ అని మెన్షన్ చేస్తానంటే మనం బ్రెంట్ ఆయిల్ చెక్ చేసుకోవాలి. బికాస్ ఎందుకంటే ఇది మనకి మేజర్ రిఫరెన్స్. సో ఒక ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని మనం బ్రెంట్ ఆయిల్ అంటాం. సో క్రూడ్ ఆయిల్ ని మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అది బ్రెంట్ ఆయిల్ ఫార్మాట్ లోనే చేస్తాం. కాబట్టి మనం ఎప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్రెంట్ ఆయిల్ ప్రైస్ చూసుకోవాలి. సో బ్రెంట్ ఆయిల్ ప్రైస్ ప్రెసెంట్ ఇప్పుడు $94 కి రీచ్ అయింది. ఫ్రైడే క్లోజింగ్ ప్రైస్ చూసుకుంటే లాస్ట్ 1 week లోనే ఈ బ్రెంట్ ఆయిల్ ప్రైస్ 6% ఇంక్రీజ్ అయింది. అప్రాక్సిమేట్లీ లాస్ట్ 3 weeks లో అప్రాక్సిమేట్లీ 20% ఇంక్రీజ్ అయింది. సో కన్సిస్టెంట్ గా ఈ బ్రెంట్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం వల్ల మన ఇండియన్ మార్కెట్స్ కి ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇష్యూ ఓల్డ్ అయినప్పటికీ 6 months నుంచి జరుగుతున్న సేమ్ ఇష్యూ అయినప్పటికీ మనం చెక్ చేసుకోవాల్సింది బ్రెంట్ ఆయిల్. సో దీని వల్ల మన మార్కెట్స్ నెగటివ్ గా ఉంటున్నాయి. ఇప్పుడు దీని గురించి ఎందుకు పర్టికులర్ గా మాట్లాడుకుంటామంటే లాస్ట్ వీక్ సీజ్ ఫైర్ ని క్లోజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. బట్ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే ఎకనామిక్ డి డే. సో ట్రంప్ రీసెంట్ గా సోషల్ మీడియాలో ఎకనామిక్ డి డే అని ఒక క్యాంపెయిన్ ఇరాన్ కి అగేన్స్ట్ గా అనౌన్స్ చేశారు. ఏంటి ఎకనామిక్ డి డే? సో బేసిక్ గా ఇరాన్ నుంచి ఏ కంట్రీస్ అయితే ఆయిల్ ని పర్చేస్ చేస్తున్నాయో ఆర్ ఇరాన్ కి ఏ కంట్రీస్ అయితే ఎకనామిక్ గా సపోర్ట్ చేస్తున్నాయో వీటన్నిటి మీద న్యూ శాంక్షన్స్ ని రేపు అనౌన్స్ చేయబోతున్నారు. రేపు యుఎస్ కి సంబంధించిన అఫీషియల్ త్రూ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా న్యూ శాంక్షన్స్ ని విధించబోతున్నారు. ఇది ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ కి ఒక నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి హై పాసిబిలిటీస్ ఉంటాయి. సో న్యూ శాంక్షన్స్ అంటే మేబీ న్యూ టారిఫ్స్ అనౌన్స్ చేయొచ్చు ఆర్ ఇట్ మైట్ బి ఎనీథింగ్. బట్ వీళ్ళు మెన్షన్ చేసిన స్టేట్మెంట్ లో ఇప్పటి వరకు హిస్టరీలో ఇదే టఫెస్ట్ శాంక్షన్స్ అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో రేపు యుఎస్ కి సంబంధించిన అఫీషియల్ ఏదైతే అనౌన్స్ చేయబోతున్నారో దీన్ని క్లోజ్ గా మానిటర్ చేసుకోవాలి. సో దీని వల్ల గ్లోబల్ మార్కెట్స్ ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతాయి. ఒకవేళ శాంక్షన్స్ గనక చాలా హెవీగా ఉంటే మార్కెట్స్ మళ్ళీ నెగటివ్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ క్లియర్ గా ఉంటాయి. కాబట్టి దీన్ని మనం మానిటర్ చేద్దాం. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ ట్రిగరింగ్. సో ఆబ్వియస్లీ దీని వల్ల మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పైకి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మార్కెట్స్ మళ్ళీ కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది యుఎస్ కి సంబంధించిన బాండ్ డీల్స్. సో లాస్ట్ వీక్ మనకి కంప్లీట్ 2 directions లో ఈ బాండ్ డీల్స్ రియాక్ట్ అయినాయి. సో బేసిక్ ఈ బాండ్ డీల్స్ లాస్ట్ వీక్ వరకు కూడా హైయర్ లెవెల్ లో ఉన్నాయి. బట్ వెన్స్డే చూసుకుంటే సడన్ గా ఈ బాండ్ డీల్స్ ఫాల్ అయినాయి. బికాస్ వెన్స్డే యుఎస్ గవర్నమెంట్ ఈ బాండ్స్ ని బై బ్యాక్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. సో ఎప్పుడైతే గవర్నమెంట్ బాండ్స్ ని బై చేస్తుందో ఆబ్వియస్లీ బాండ్స్ కి డిమాండ్ పెరుగుతుంది. బాండ్స్ కి డిమాండ్ పెరిగితే బాండ్ కి సంబంధించిన రిటర్న్ నథింగ్ బట్ ఈల్డ్ పడిపోతుంది. సింపుల్ లాజిక్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ గా గవర్నమెంట్స్ కి ఎప్పుడైతే మనీ అవసరం అవుతాయో ఈ మనీ కోసం బాండ్స్ ని సెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇన్ ఎగ్జాంపుల్ ఒక బాండ్ వాల్యూ 100 rupees అనుకుందాం. అండ్ దీనికి ఈల్డ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఒక 5 rupees పర్ ఇయర్ గవర్నమెంట్ ఇస్తుంది అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సేఫెస్ట్ రిటర్న్ కోసం ఈ బాండ్ లో ఇన్వెస్ట్ చేస్తాం అనుకుందాం. ఈ మనీ ఎక్కడికి వెళ్తుంది? గవర్నమెంట్ కి వెళ్తుంది. గవర్నమెంట్ ఆ మనీ తీసుకుని మీకు బాండ్ ఇష్యూ చేస్తుంది. ఆ బాండ్ మీ దగ్గర ఉన్నంత వరకు ఎవ్రీ ఇయర్ 5% ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడైతే ఈ బాండ్స్ కి డిమాండ్ పెరుగుతుందో ఆబ్వియస్లీ బాండ్ కి సంబంధించిన ప్రైస్ కూడా పెరుగుతుంది కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 rupees నుంచి 125 కి బాండ్ వాల్యూ ఇంక్రీజ్ అయింది అనుకుందాం. ఒక 25% బాండ్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది. బాండ్ ప్రైస్ ఇంక్రీజ్ అయినంత మాత్రాన ఈల్డ్ ఏం మారదు కదా. గవర్నమెంట్ ఇస్తాన్న ఇంట్రెస్ట్ రేట్ ఏం మారదు. మార్కెట్ లో క్రియేట్ అవుతున్న సప్లై డిమాండ్ బట్టి బాండ్ ప్రైసెస్ పెరగొచ్చు పడిపోవచ్చు. లాస్ట్ వీక్ యుఎస్ గవర్నమెంట్ బాండ్స్ ని బై చేస్తామని అనౌన్స్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ డిమాండ్ పెరుగుతుంది. అంటే గవర్నమెంటే బాండ్స్ ని బై చేస్తుందంటే
డిమాండ్ నేచురల్ గా పెరుగుతుంది. సో డిమాండ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈల్డ్ తగ్గిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపీస్ పెడితే ఎవ్రీ ఇయర్ 5% రిటర్న్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుందాం. బట్ ఇప్పుడు అదే 5 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలంటే మీరు ఇప్పుడు 125 రూపీస్ పెట్టాలి కదా. మరి 125 రూపీస్ కి 5 రూపీస్ ప్రాఫిట్ వస్తుందంటే, నథింగ్ బట్ ఇంట్రెస్ట్ వస్తుందంటే ఓవరాల్ మీ బాండ్ ఈల్డ్ తగ్గుతుంది కదా. నథింగ్ బట్ ఇప్పుడు 125 రూపీస్ కి సేమ్ 5 రూపీస్ నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. నథింగ్ బట్ పర్సెంటేజ్ లో చూసుకుంటే 4% మాత్రమే మీ ఈల్డ్. సో ఎప్పుడైతే బాండ్స్ కి డిమాండ్ పెరుగుతుందో ఈల్డ్ పడిపోతుంది. సో లాస్ట్ వీక్ వెన్స్డే గవర్నమెంట్ బాండ్స్ ని బై చేస్తామని అనౌన్స్ చేసిన తర్వాత బాండ్ ఈల్డ్స్ కంప్లీట్ గా ఫాలో అయినాయి. ఎప్పుడైతే బాండ్ ఈల్డ్స్ పడిపోతాయో, అంటే బాండ్స్ నుంచి వస్తున్న ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందో, ఇన్వెస్టర్స్ ఇంకా మనీని తక్కువ ఇంట్రెస్ట్ వచ్చే అసెట్స్ లో ఉంచారు కదా, దాన్ని ఎగ్జిట్ చేసేసి మళ్ళీ ఈక్విటీలోకి ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ ఎప్పుడు కూడా సేఫ్ అసెట్ ఆర్ కొంచెం రిస్క్ ఫ్రీ రిటర్న్ కోసం చూస్తారు. సో దిస్ ఇస్ ద ప్రైమరీ రీజన్ లాస్ట్ వీక్ బాండ్ ఈల్డ్స్ పడిపోయి. మళ్ళీ అగైన్ వీకెండ్ క్లోజ్ చేయడానికి మళ్ళీ బాండ్ ఈల్డ్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అగైన్ దీనికి కూడా ఇంకొక రీజన్, మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. రీసెంట్ గా యుఎస్ గవర్నమెంట్ 40 ట్రిలియన్ డెట్ ని అనౌన్స్ చేస్తుంది. సో గవర్నమెంట్ కి డెట్స్ ఇంక్రీజ్ అవడం, ఎట్ ది సేమ్ టైం క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవడం. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ని హై లెవెల్ లో ఉంచుతుంది. సో వీటన్నిటి వల్ల మళ్ళీ బాండ్స్ అట్రాక్టివ్ అవుతాయి. ఎందుకంటే ఇంత రిస్క్ ఉన్నప్పుడు ఎకనామిక్ లో ఎవరు కూడా ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయరు. మళ్ళీ తీసుకొచ్చి మనీ బాండ్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇలా కంప్లీట్ గా లాస్ట్ వీక్ బాండ్ ఈల్డ్స్ ఫాలో అవడం, మళ్ళీ ఇంక్రీజ్ అవడం అనేది ఈక్విటీ మార్కెట్ లో ఒక ఫ్లక్చువేషన్ క్రియేట్ చేస్తుంది. సో లాస్ట్ వీక్ ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయ్యడానికి అగైన్ యూఎస్ 10-year బాండ్ ఈల్డ్స్, 30-year బాండ్ ఈల్డ్స్ హైయర్ లెవెల్ లో ఉన్నాయి. సో మేబీ దీని వల్ల ఒక టెంపరీ నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హైయర్ లెవెల్ లో ఉన్నాయి. ఆల్మోస్ట్ $94 దగ్గర ఉంది. అండ్ యూఎస్ వచ్చేసరికి ఒక న్యూ శాంక్షన్స్ ని అనౌన్స్ చేయబోతున్నారు. మళ్ళీ ఒక పానిక్ సిచువేషన్ క్రియేట్ అవబోతుంది. అండ్ ఆబ్వియస్లీ యూఎస్ కి సంబంధించిన బాండ్ ఈల్డ్స్ కూడా ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం హైయర్ లెవెల్ లో ఉన్నాయి. బాండ్ ఈల్డ్స్ పెరిగిందంటే ఈక్విటీలో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అంటే బాండ్ ఇంట్రెస్ట్ రేట్ పెరిగిందంటే అందరూ బాండ్ లోకి వెళ్ళిపోతారు మళ్ళీ. సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ లో మనకి కంప్లీట్ ఒక నెగిటివ్ ఆస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఏదైనా పాజిటివ్ ఆస్పెక్ట్ ఉందా అంటే మనకి జూన్ క్వార్టర్ లో ఇండియాకి సంబంధించిన ఫస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చినాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే నిఫ్టీ 50 లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ యావరేజ్ ప్రాఫిట్ గ్రోత్ మోర్ దాన్ 18%. అంటే లాస్ట్ 10 క్వార్టర్స్ తో కంపేర్ చేసుకుంటే మొన్న వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్స్ చాలా బెటర్ గా ఉన్నాయి. కంపెనీస్ ఒక గ్రోత్ కనిపిస్తుంది. అంటే డొమెస్టిక్ గా మన కంపెనీస్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ జియోపొలిటికల్ ఇష్యూస్ వల్ల మన మార్కెట్స్ లో అంత స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించట్లేదు. సో ఇప్పుడు మనం కంప్లీట్ గా ఫోకస్ చేయాల్సింది ఈ జియోపొలిటికల్ ఇష్యూస్. వీటి మీద మనం ఫోకస్ చేసి దీన్ని బట్టి మన రేట్ ప్లాన్ ని డిసైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీటన్నిటిని మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి నేను మార్కెట్ లో కొంచెం న్యూట్రల్ నుంచి నెగిటివ్ సైడ్ ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ వాలటిలిటీ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకుని నిఫ్టీకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నామండి విత్ మేజర్ లెవెల్స్. సో లాస్ట్ వీక్ ఓవరాల్ గా మనకి మార్కెట్ ఈ జోన్ చాలా క్రూషియల్ గా వర్క్ అయింది. సో ప్రీవియస్ గా సపోర్ట్స్ తీసుకుంది, ఇప్పుడు బ్రేక్అవుట్, మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. సో 24,250 లెవెల్ నుంచి 24,300 వరకు నేను ఒక ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకుంటాను. ఈ 50 పాయింట్స్ నాకు నో ట్రేడింగ్ జోన్. అండ్ ఈవెన్ లాస్ట్ వీక్ కూడా మార్కెట్స్ రికవరీ జరిగినప్పుడు 2 days మార్కెట్ ఇక్కడే కన్సాలిడేషన్ జరిగింది. ఓకే, సో ఇప్పుడు మార్కెట్స్ చూసుకుంటే కరెక్షన్ రావడం ఒక టెంపరీ రికవరీ. బట్ అంటిల్ ఆర్ అన్లెస్ ఈ మేజర్ స్వింగ్ హై బ్రేక్ అయ్యేంత వరకు 300 అబౌవ్ క్రాస్ అయ్యేంత వరకు నేను పర్సనల్ గా అప్సైడ్ ట్రేడ్స్ ఏమి ఎగ్జిక్యూట్ చేయట్లేదు. అప్పటి వరకు ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ ఫర్ మీ. సో ఒక్కసారి ఓఏ ప్రొఫైల్ కూడా ఎనేబుల్ చేసుకుందాం, ఓపెన్ ఇంట్రెస్ట్ సెంటిమెంట్ కూడా చూసుకుందాం అండి. ఇఫ్ యూ కెన్ సీ మనకి రీసెంట్ ప్రైస్ యాక్షన్ బట్టి రీసెంట్ లెవెల్స్ దగ్గర చూసుకుంటే 24,300 దగ్గర మనకి కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, రెసిస్టెన్స్ ఒక స్ట్రెంత్ కనిపిస్తుంది. అలాగే 24,200 దగ్గర పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, సపోర్ట్ ఒక స్ట్రెంత్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే లాస్ట్ వీక్ రీసెంట్ స్వింగ్ లో పాయింట్ అండ్ హై పాయింట్ ఇక్కడ ఏదైతే ఈ 100 పాయింట్స్ ఎక్స్టెండెడ్ రీజన్ ఉందో, ఈ 100 పాయింట్స్ లో అసలు మనం ట్రేడింగ్ చేయలేం. అంటే ఒక 100 పాయింట్స్ రీజన్ లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, మధ్యలో 50 పాయింట్స్ లో ఒక రెసిస్టెన్స్ ఎక్స్టెండెడ్ పార్ట్ ఉంది. సో ఈ రీజన్ లో ఒక ఆప్షన్ బయర్ ఒక బ్రేక్అవుట్ బేస్ బట్టి కానీ స్ట్రక్చర్ బేస్ బట్టి ఒక ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేయలేం. ఎందుకంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ లో ఇక్కడ నుంచి కరెక్షన్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో దట్స్ వై నేను పర్సనల్లీ ఈ 100 పాయింట్స్ రీజన్ ని నెక్స్ట్ వీక్ కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తాను. ఈవెన్ రేపే కాదు, నెక్స్ట్ వీక్ మొత్తం మార్కెట్ ఈ 100 పాయింట్స్ రీజన్ లోనే కన్సాలిడేషన్ జరిగితే ఆప్షన్ బయింగ్ బదులు ఆప్షన్ సెల్లింగ్ హోల్డ్ చేసుకో. ఎప్పుడైతే నాకు బ్రేక్అవుట్ వస్తుందో ఆ బ్రేక్అవుట్ తగ్గట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్టింగ్ పారామీటర్స్, క్రూడ్ ఆయిల్ సపోర్టింగ్ పారామీటర్స్ చూసుకుని అప్పుడు డైరెక్షన్ డిసైడ్ అవుతాం. రైట్, సో బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్ ఆన్ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. సో బేసిక్ గా ఈ ఓఏ ప్రొఫైల్ గురించి చాలా మంది కమెంట్స్ లో మెన్షన్ చేస్తున్నారు. ఫర్ టైమింగ్ ఈ ఓఏ ప్రొఫైల్ బాగా హెల్ప్ అవుతుందని. బేసిక్ గా ఈ ఓఏ ప్రొఫైల్ మనకు ఓన్లీ లిమిటెడ్ బ్రోకర్స్ లోనే అవైలబుల్ ఉంటుంది. సో దీనికోసం నేను ఇండ్ మనీ అప్లికేషన్ యూస్ చేస్తున్నాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళ దగ్గర బ్రోకరేజ్ కూడా 10 రూపీస్ ఫ్లాట్ బ్రోకరేజ్ ఫర్ లైఫ్ టైం ఉంటుంది. సో చాలా మంది ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ని అలాగే తక్కువ బ్రోకరేజ్ బెనిఫిట్ తీసుకోవడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మనం రెఫరల్ లింక్ మెన్షన్ చేస్తున్నాం. దాన్ని యూస్ చేసుకుని డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. కాకపోతే మీ డిమార్ట్ అకౌంట్ కంప్లీట్ గా యాక్టివేట్ అయితేనే మీకు 10 రూపీస్ ఫ్లాట్ బ్రోకరేజ్ లైఫ్ టైం వస్తుంది. కొంతమంది జస్ట్ సైన్ అప్ అయ్యి అక్కడతో వదిలేశారు, F&O యాక్టివేట్ చేసుకోలేదు. సో F&O యాక్టివేట్ అయితేనే మీకు ఆ బ్రోకరేజ్ బెనిఫిట్ ఉంటుంది. సో ఎవరైతే మిడిల్ లో స్టాప్ చేశారో మీరు ఫర్దర్ గా కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ స్టిల్ ఈ ఆఫర్ ఉందండి నెక్స్ట్ 48 అవర్స్ వరకు. ఎవరైతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్న రెఫరల్ లింక్ తో డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి లైఫ్ టైం 10 రూపీస్ ఫ్లాట్ బ్రోకరేజ్. మళ్ళీ చెప్తున్నా,
ఈ బెనిఫిట్ ఓన్లీ సక్సెస్ఫుల్ F&O యాక్టివేషన్ వాళ్ళకి మాత్రమే గానీ జస్ట్ సైన్ అప్ అయితే మీకు ఆ బెనిఫిట్ రాదు, బికాస్ ఈ ఆఫర్ ఓన్లీ లిమిటెడ్ టైం అండ్ లిమిటెడ్ పీపుల్ కి మాత్రమే ఉంటుంది. సో మూవింగ్ ఫర్దర్, సింపుల్ లాజిక్, ఈ 100 పాయింట్స్ ని ఇగ్నోర్ చేసుకుందాం, బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేద్దాం. ఒకవేళ 300 బ్రేక్ జరుగుతున్నప్పుడు ఇక్కడ హైయెస్ట్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, అది తగ్గి ఫుట్ సైడ్ డామినేటింగ్ లోకి వెళ్ళాలి. దాంతో పాటు క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన ప్రైజెస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. $94 దగ్గర ఉంది ఇప్పుడు బ్రెంట్ ఆయిల్, విచ్ ఇస్ వెరీ హై ప్రైస్. అది ఫాలో అయినంత వరకు మార్కెట్ లో ఎంత అప్ సైడ్ ర్యాలీ వచ్చినప్పటికీ దాంట్లో స్ట్రెంత్ ఉండదు, ఎప్పుడైనా ఫాలో అయిపోతుంది, మనం ట్రాప్ లోకి వెళ్తాం. సో క్రూడ్ ఆయిల్ సపోర్ట్ లేదే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి. అలాగే డౌన్ సైడ్ బ్రేక్ అవుతున్నప్పుడు మార్కెట్ ఖచ్చితంగా 24,200 దగ్గర కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇది పెరిగి ఈ గ్రీన్ బార్ తగ్గాలి. దాంతో పాటు క్రూడ్ ఖచ్చితంగా రైజ్ అవ్వడం ఆర్ న్యూట్రల్ గా ఉన్నా పర్లేదు, ఎందుకంటే $94 స్టిల్ హై ప్రైస్ కాబట్టి అక్కడ ఉన్న మార్కెట్స్ నెగిటివ్ రియాక్ట్ అవుతుంది. బికాస్ $94 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఎక్కువ మనీ పే చేసి క్రూడ్ ఆయిల్ ని కొనుక్కుంటుంది కాబట్టి అది నెగిటివ్ ఇంపాక్ట్. సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి డైరెక్షన్ డిసైడ్ అవుతా. సో వన్స్ 24,200 బ్రేక్ చేస్తుందంటే 24,000 సైకలాజికల్ లెవెల్ దగ్గర స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండ్ 24,500 దగ్గర మేజర్ రెసిస్టెన్స్. సో దీని తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో సెన్సెక్స్ లో చూసుకుంటే మనకి మేజర్ లెవెల్ ఇక్కడ 77,500 జోన్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో మార్కెట్ లాస్ట్ వీక్ ఈ లెవెల్ బ్రేక్ చేసి ఈ లెవెల్ అబౌవ్ క్లోజ్ అవడానికి ట్రై చేస్తుంది. బట్ ఈ ప్రాసెస్ లో 77,600, 77,700 అండ్ ఈవెన్ 78,000 అంటే మీకు కంప్లీట్ ఈ రీజన్ మొత్తం కూడా కాల్ సైడ్ డామినేషన్ ఎక్కువ ఉంది, అంటే రెసిస్టెన్స్ యొక్క స్ట్రెంత్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో ఇందులో కూడా సింపుల్ లాజిక్ అండి, లాస్ట్ వీక్ ఫార్మ్ అయిన హై పాయింట్ అండ్ ఈ 77,000 జోన్ 400 జోన్ ఏదైతే ఉందో 400 నుంచి 500 ఎక్స్టెండ్ పాయింట్, దీన్ని ఇగ్నోర్ చేసుకుందాం. ఈ రీజన్ బ్రేక్అవుట్ బట్టి డైరెక్షన్ డిసైడ్ అవ్వచ్చు. ఈ రీజన్ ఉన్నంత వరకు ఆప్షన్ సెల్లింగ్ ఏ బెటర్, ఆప్షన్ బయింగ్ అసలు టచ్ చేసుకోవద్దు. అండ్ డిపెండ్స్ ఆన్ బ్రేక్అవుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా సపోర్టింగ్ తీసుకోండి. నిఫ్టీలో అలాగే చెక్ చేసుకున్నాము, ఇందులో కూడా అంతే. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంకింగ్ సెక్టర్ బెటర్ గా ఉందండి కంపేర్ టు నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సో బ్యాంక్ నిఫ్టీ మేజర్ లెవెల్స్ చూసుకుంటే 57,000 దగ్గర వీ హావ్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్, 58,000 దగ్గర రెసిస్టెన్స్ అండ్ 57,500 దగ్గర ఒక టెంపరీ సపోర్ట్ ఫార్మ్ అయింది. సో ప్రీవియస్ గా మార్కెట్ స్వింగ్ లో నుంచి బ్రేక్అవుట్, ప్రీ టెస్ట్, మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈ హై బ్రేక్ అయిందంటే మళ్ళీ ఇమీడియట్ గా ఒక రెసిస్టెన్స్ ఎక్స్టెండెడ్ ఉంది కాబట్టి నేను పర్సనల్ గా ఈ ఇంట్రాడే హై బ్రేక్అవుట్ దగ్గర ట్రేడ్ తీసుకోవడానికి రెడీగా లేను. బై చాన్స్ మార్కెట్ ఏదైనా కరెక్షన్ వస్తే 57,500 దగ్గర బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుంటాను, స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి. ఆర్ఎస్ 58,000 స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చిన అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటాను. సో బ్యాంకింగ్ సెక్టర్ లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి బై ఆన్ డిప్ ఆర్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ దగ్గర డైరెక్షన్ డిసైడ్ చేసుకుంటే బెటర్. ఎనీ బ్రేక్అవుట్ బిలో 57,000 విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ. సో ఓవరాల్ గా దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.